గమనించాలి. ఇందాకటి వరకు ముగ్గురు వచ్చి ఇవ్వలేదు బొకే, వీళ్ళు ఇచ్చారంటే నెక్స్ట్ సినిమా ఏదో స్కెచ్ చేసినట్టున్నారు వీళ్ళు. సో మన ప్రొడ్యూసర్ సాయిదీప్, బాలు అండ్ సిరాజ్. రామ్రాజ్ ప్రతినిధి ఎవరైనా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద సాంగ్ అలాంగ్ విత్ సుధీర్ బాబు గారు. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్. ఓకే, వెల్కమ్ సార్. సుధీర్ గారు, కృష్ణ గారి సినిమాల్లో మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సాహసమే ఊపిరి అన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఆ చిత్రం. దట్టమైన అడవుల్లో ఎలాంటి కనెక్షన్స్ లేని టైంలో ఒక సినిమాని ధైర్యంగా నిర్మించి జనాలు ఊహించని రీతిలో దాన్ని సక్సెస్ చేశారు అల్లూరి సీతారామరాజు. అండ్ ఆ సినిమాలోని పాటకే శ్రీశ్రీ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదే శ్రీశ్రీ గారి టైటిల్తో ఇప్పుడు కృష్ణ గారి సినిమా రాబోతోంది. ఓకే, సో మచ్ మోర్ అబౌట్ కృష్ణ గారు కాంబినేషన్ విజయ నిర్మల గారు. అందరు నమస్కారం అండి. బయట న్యూస్లో వెబ్సైట్స్లో సుధీర్ గెస్ట్ అపియరెన్స్ చేస్తున్నారు శ్రీశ్రీలో అని చెప్పి అన్నారు. ఫస్ట్లో కొద్దిగా నవ్వుకున్నాను. జనాలు రిపీటెడ్గా గెస్ట్ అపియరెన్స్ అంటే కొంచెం కోపం వచ్చింది. నేను గెస్ట్ అపియరెన్స్ చేయడం ఏంటంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు లేకపోతేనే నేను ఎక్కడ ఉండేవాడినో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఉండేవాడిని కాదు. నిజంగా కృష్ణ గారు లేకపోతే బయట ఎంత సంపాదించేవాళ్ళనో తెలియదు, కానీ మీలాంటి అభిమానులను అయితే అసలు సంపాదించేవాళ్ళు కాదు. సో అలాంటి ఆయన సినిమాలు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆయన సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఏంటండి, నేను జూనియర్ ఆర్టిస్ట్ని. ఆ సినిమాలో ఒక చిన్న రోల్ దొరికింది జూనియర్ ఆర్టిస్ట్గా అని చెప్పి అనుకున్నాను. సో ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో చేసిన సాటిస్ఫాక్షన్, నేను రీసెంట్గా భలే మంచి రోజు హిట్ అయినా, రేపు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఒక సినిమా నాకు వచ్చిన ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకదండి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో నాకు చిన్న రోల్ రావడం. శివ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 10 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అండి కృష్ణ గారికి. సో డెఫినెట్గా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ నేను చూసిన విజువల్స్ అన్ని చూస్తే కనుక నాకు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఇంకొకరు మెయిన్ లీడ్ ఇంకొకరు ఉన్నారండి ఈ సినిమాలో, లాంచ్ అవుతున్నారు. మా అబ్బాయి, చిన్న అబ్బాయి దర్శన్. ఒకసారి పైకి దర్శన్, చెరీని కూడా చెరి. గౌతమ్, పబ్లిక్ డిమాండ్, గౌతమ్ కూడా ప్లీజ్ ఒకసారి. నిజంగా ఈ సినిమాలో పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏంటంటే దర్శన్ ఉన్నాడండి. కృష్ణ గారి పోలికలతో జిరాక్స్గా తిరిగిపోయారా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాను. గౌతమ్ తర్వాత కృష్ణ గారి పోలికలు నీకే ఉండేరా బాబు అని చెప్తూ ఉంటాను. సో వెరీ హ్యాపీ ఈ సినిమాలో తిని లాంచ్ అవడం. సో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తీసుకో Hey Darshan, congratulations on your debut in this movie. We're very happy to have you here. So, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హలో చెప్తారా? హాయ్. ఏం సుధీర్ గారు నన్ను చూసి సిగ్గుపడుతున్నట్టున్నాడు. Darshan, would you like to say something else? Cherry, you want to talk? హాయ్. Okay. అండ్ రామ్రాజ్ నుంచి మనకి ప్రతినిధి మాట్లాడతారు. సూపర్ స్టార్ గారి సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీమ్. ఓకే, సో సుధీర్ గారు నెక్స్ట్ సాంగ్ మీరు లాంచ్ చేయాలనేది మా రిక్వెస్ట్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్.
సినిమాలోని చాలా సాంగ్స్ ఈఎస్ మూర్తి గారి లిరిక్స్ ని అందించారు. సాంగ్ మంచి ఫాస్ట్ బీట్ లో ఉంది, ఇంకొంచెం వినాలనిపిస్తుంది, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం థియేటర్ లో ఈ సాంగ్ ని డైరెక్ట్ గా చూసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ని విడుదల చేయడానికి వేదిక మీదకి దర్శకులు శ్రీ కోదండరామరెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నిర్మాత శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, భోగవతి ప్రసాద్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Mass Stars proudly presents the audio launch of Sri Sri powered by MTM Group and Arna Homes, Homeo Care International. ముప్పల్నేని శివ గారు వారి గురువు గారికి బొకేని అందిస్తా అంటున్నారు. కోదండరామ్ రెడ్డి గారికి శివ గారు బొకేని అందిస్తారు. Also our sponsors, Non-Stop Couriers and Cargo Private Limited, Ramraj Dhotis and Shirts. Event is organized by Santosham Events. కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ హెచ్ఎం టీవీలో వాచ్ చేస్తున్నారు. సార్ మహేష్ రావాలనా పైకి? అందరికీ నమస్కారం. నేను కృష్ణ గారితో దాదాపు 9-10 సినిమాలు చేశాను. అందులో ఒక 70% హిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిల్మే కిరాయి కొట్టుగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఇట్లా వరుసగా మా ఇద్దరి ప్రయాణం సాగింది సక్సెస్. దీంట్లో కృష్ణ గారు చాలా బోళా మనిషి, అసలు ఏది లోపల దాచుకోరు. ప్రొడ్యూసర్స్ మనిషి ఒక రకంగా చెప్పాలంటే. రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఉందంటే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఓకే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే తర్వాత ఇద్దు, కానీ మీరు సినిమా రిలీజ్ చేయండి అని చెప్పే ఏకైక హీరో నాకు తెలిసి. బ్రహ్మాండం. మా అబ్బాయి సినిమా వైభవ్ గొడవ అని ఒక సినిమా తీశాను నేను. ఫస్ట్ డే ఇట్లాగే ఏదో ఫంక్షన్లో కలిసి మీ అబ్బాయి సినిమా బాగుందని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణ గారు నాకు. సో చాలా మంచి వ్యక్తికి 50 సంవత్సరాలు పూర్తయి ఈ పురస్కారం జరుగుతున్న సందర్భంగా ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని. ఈ సినిమాలో గెటప్ చాలా బాగుంది. ముప్పల్నేని శివ నా దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాడు. గెటప్ చాలా బాగుంది. ఇట్లాగే కృష్ణ గారు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను 30 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా మౌటులేని మహారాజు కృష్ణ గారితో చేశాను. ఆయన ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను ఇండస్ట్రీకి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ఆ గ్లామర్ ఏమీ తగ్గలేదు. థ్యాంక్ యూ. అదే సార్, అందరూ మహేష్ బాబు గారిని అడుగుతూ ఉంటారు వారి గ్లామర్ రహస్యం ఏమిటో. మనకి ఇంకా కృష్ణ గారి గ్లామర్ రహస్యం ఫార్ములానే ఇంకా అంతు చిక్కలేదు. వారే అలా ఉన్నారు, ఇంకా మహేష్ బాబు గారు నిగనగలాడంలో అర్థం ఉంది. ఓకే, సో సార్ కోదండరామరెడ్డి గారిని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 5th సాంగ్ లాంచ్. చూడవే ఆ ఒళ్ళు చూడవే, అడు పోట్ల గిస్తల మీదకొస్తే నా సంగతేమిటే, నా వల్ల కాదులే నేను వెళ్ళిపోతానే. భలే మగాడే భలే మగాడే, సరైన జోడే కొంగట్టుకున్నాడే, లప్సగా వాటేసుకున్నాడే, అమ్మంటే పోడే ఎంపోకి రోడే, ఎర్రెత్తి ఉన్నాడే, ఉడమలా నడబట్టుకున్నాడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఫెంటాస్టిక్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ద్వయం కలిసి మంచి సాంగ్ ని మనకి లాంచ్ చేశారు. ఈ సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి శ్రీధర్ అండ్ ట్రూప్ వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.